తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సొంత పార్టీ నేతలే గుర్రుగా ఉన్నారంట. దానికి సంబంధించి పూర్తి వివరాలు ముందు మాట్లాడుకుందాం. మొదటగా ఒక వార్త చదివి వినిపిస్తాను. ఆ తర్వాత మరి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సీనియర్ నేతలు రేవంత్ రెడ్డి మీద ఎందుకు కోపంతో ఉన్నారన్న అంశాల గురించి కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా ఇక్కడ చూడొచ్చు, ఏదైతే తెలంగాణకు సంబంధించి ఆ రాజ్యసభ ఎంపీ స్థానాలను కూడా పార్టీ అధిష్టానం కూడా ఖరారు చేసి దానికి సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మిత్రబంధానికే పట్టం, పెద్దల సభకు అభ్యర్థిగా వేం నరేందర్ రెడ్డి, సీఎం రేవంత్ అభిష్టానికే అధిష్టానం ఓటు అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే కోరుకున్నాడో అదే అధిష్టానం కూడా మరి చేసినట్టు కూడా కనబడతా ఉంది. మరో స్థానానికి అభిషేక్ మను సంఘవి తెలంగాణ నుంచి అభ్యర్థుల ఖరారంటూ కూడా చూడొచ్చు. ఇక తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థులు ఖరారయ్యాయి. అభిషేక్ మను సంఘవి, వేం నరేందర్ రెడ్డిల అభ్యర్థిత్వాలను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. రేసులో పలువురి పేర్లు పలు అంశాలపై చర్చ జరిగినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి అభిష్టానికే అగ్రనాయకత్వం మొగ్గు చూపింది. తెలంగాణలో కేఆర్ సురేష్ రెడ్డి, అభిషేక్ మను సంఘవి రాజ్యసభ పదవి కాలం ఏప్రిల్ 9తో ముగియనుంది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజ్యసభ ఎంపీ ఏదైతే మరి సురేష్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మను సంఘవి కావచ్చు, వీళ్ళిద్దరి పదవి కాలం కూడా ఏప్రిల్ 9వ తారీఖును ముగియనుంది. ఈ నేపథ్యంలో మరి వీళ్ళకి సంబంధించి కూడా ఆ స్థానాల్లో మరి కొత్త అభ్యర్థులను కూడా మరి ఖరారు చేయాల్సినటువంటి పరిస్థితి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మీద ఉంటుంది. ఈ నేపథ్యంలో చాలా వరకు కూడా మరి తెలంగాణ నుంచి సీనియర్ నేతలంతా కూడా ఏం చేశారంటే మరి ఈ రెండు స్థానాలను కూడా, ఎందుకంటే ఇక్కడ మనం చూడొచ్చు అభిషేక్ సంఘ్కి సంబంధించి మరి ఆయన స్థానికుడు కాదు, వేరే రాష్ట్రం అతను కాబట్టి మరి ఈసారి రెండు స్థానాలను కూడా ఖచ్చితంగా తెలంగాణకు చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలకు ఇవ్వాలంటూ కూడా చాలామంది కూడా మరి ఏఐసిసిని అడిగినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ నేపథ్యంలో మరి రాష్ట్ర నాయకత్వం మాత్రం ఆయనకు తమిళనాడు కోటాలో అవకాశం కల్పించాలని, తెలంగాణ వారికే 2 స్థానాలు కేటాయించాలని అధిష్టానాన్ని కోరింది. కానీ తమిళనాడులో రాజకీయ సమీకరణాలు కుదరకపోవడంతో సింఘ్విని తెలంగాణ నుంచే మరోసారి రాజ్యసభకు పంపాలని అధినాయకత్వం నిర్ణయించింది. అక్కడ తమిళనాడులో మరి అక్కడ రాజకీయ పరిస్థితులు కుదరకపోవడంతో మరొకసారి తెలంగాణ నుంచి ఆయనను రాజ్యసభ ఎంపీగా ఖరారు చేయాలంటూ కూడా మరి అధిష్టానం నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో మరొకటి ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. ఏదైతే సింఘ్వికి ఆల్రెడీ కన్ఫర్మ్ చేసిరు, ఇంకొక మరి సీట్ ఉంటుంది. ఆ సీట్ ఎవరు ఖరారు చేయాలని చాలా వరకు కూడా మరి హైటెన్షన్ కలిగింది. ఈ నేపథ్యంలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు అత్యంత సన్నిహితుడుగా ఉండేటువంటి వేం నరేందర్ రెడ్డి అంటే ఎవరు కూడా తెలియకుండా ఉండదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా వేం నరేందర్ రెడ్డి అనే వ్యక్తి తెలుసు. ఎట్లా తెలుసు? రేవంత్ రెడ్డి గతంలో ఏదైతే ఓటుకు నోటు కేసులో ఇరికిండో దానికి ప్రధాన కారణం ఈ వేం నరేందర్ రెడ్డి. ఈ వేం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీ చేయడానికి రేవంత్ రెడ్డి ఏదైతే మరి బ్యాగును పట్టుకపోయి అక్కడ పూర్తి మొత్తంలో దొరికిపోయినటువంటి పరిస్థితి. సో అదే వేం నరేందర్ రెడ్డిని ఇప్పుడు ఎంపీ చేయడానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి అధిష్టానాన్ని మరి మొబిలైజ్ చేశారంటూ కూడా చాలామంది సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, సీనియర్ కాంగ్రెస్ నేతలంతా కూడా మరి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో చాలామంది సీనియర్ కాంగ్రెస్ నేతలు ఉన్నారు. ఏదైతే మధు యాష్కి కావచ్చు, విహెచ్ హనుమంతరావు కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే జగ్గారెడ్డి కావచ్చు, జీవన్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. ఒకవేళ మాకు గనక రాజ్యసభ సీట్ ఇప్పిస్తే తెలంగాణ నుంచి మేము గొంతుకై వినిపిస్తామని వీళ్ళంతా కూడా మరి ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకోవచ్చు మధు యాష్కి కావచ్చు, జగ్గారెడ్డి కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే ఏదైతే హనుమంతరావు కావచ్చు, వీళ్ళంతా కూడా ఆ రోజు తెలంగాణ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న కూడా వీళ్ళంతా కూడా గొంతుకై వినిపించే తెలంగాణ సమస్యలను కావచ్చు, తెలంగాణ ఉనికి కావచ్చు, తెలంగాణ రాష్ట్రం కోసం వీళ్ళు కూడా పోరాటం చేశారు. కానీ తెలంగాణ పోరాటంతో సంబంధం లేనటువంటి వ్యక్తిని ఈరోజు మరొకసారి మరి రాజ్యసభ ఎంపీగా నియమించి మరొకసారి తెలంగాణ అవమానపరుస్తున్నారంటూ కూడా చాలామంది మేధావులు కూడా ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలకి ఇవ్వాలనుకుంటే ఆ 2 సీట్లు ఏవైతున్నాయో ఆ 2 సీట్లను కూడా మరి ఇప్పటివరకే చాలా మరి ఏదైతే బీసీలకు సంబంధించి చర్చ కూడా జరుగుతూ ఉంది, ఉద్యమం కూడా జరుగుతూ ఉంది. ఒకటి బీసీలకు ఇచ్చి మరొకటి ఎవరైతే తెలంగాణకు సంబంధించినటువంటి సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, సీనియర్ కాంగ్రెస్ నేతలు కావచ్చు, దాంట్లో ఉద్యమంలో ఉండి కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కోసం పోరాడుతున్నటువంటి ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పార్టీని విడవకుండా మరి
కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులను నియమిస్తే బాగుంటుందని చాలామంది కూడా అన్నారు. కానీ చివరాఖరు చూసుకుంటే రేవంత్ రెడ్డి కావాల్చుకున్నట్టే మరి హైకమాండ్ కూడా నిర్ణయాలు తీసుకుంటుంది అనేది మరోసారి తేటతెల్లమైపోయింది. ఎందుకంటే మరి ఇప్పుడు దీని గురించి ఒకసారి బ్రీఫ్గా మాట్లాడుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి మాటను హైకమాండ్ ఎందుకు వింటా ఉంది, రాహుల్ గాంధీ ఎందుకు వింటా ఉన్నాడు అనేది కూడా మాట్లాడుతుంది. ఎందుకంటే మన పక్కనే కేరళ రాష్ట్రం ఉంటుంది, అది కూడా దక్షిణ భారతదేశంలో భాగమే. మరి అక్కడ ఎన్నికలు రానున్నాయి త్వరలో. మరి భారతదేశం మొత్తం మీద కూడా 3 రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఒకటి తెలంగాణలో, మరొకటి కర్ణాటకలో, మరొకటి హిమాచల్ ప్రదేశ్లో. హిమాచల్ ప్రదేశ్ అంటే అది మనకు చాలా దూరంగా ఉంటుంది. కేవలం కర్ణాటక కావచ్చు, అదేవిధంగా తెలంగాణ 2 రాష్ట్రాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ దక్షిణ భారతదేశంలో మరి అధికారంలో ఉంది. ఈ కేరళకు మరి ఏదైతే పార్టీకి సంబంధించి ఖర్చులకు కావచ్చు, వాళ్ళకి సంబంధించి ఇతర వ్యవహారాలకు కావచ్చు డబ్బులు కావాలి ఖచ్చితంగా. ఎన్నికల్లో మరి వీళ్ళు పోటీ చేయాలంటే, గట్టి పోటీ చేయాలంటే డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే ఇవన్నీ ఎక్కడి నుంచి రావాలి? తెలంగాణ రాష్ట్రం నుంచి రావాలి. ఇప్పటికే చాలా ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ నుంచి మరి ప్రతి నెల 500 కోట్లు మరి ఢిల్లీకి వెళ్తూ ఉన్నాయంటూ కూడా మరి చాలామంది ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్లు అన్నీ చూస్తూ కూడా మరి వాటికి బలం చేకూరుస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేరళ రాష్ట్రం కోసమే రేవంత్ రెడ్డి ఏది చెప్తే, అంటే కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఎంత చెప్తే అక్కడ అధిష్టానంలో అంత నడుస్తుంది అనడానికి మరొక ఉదాహరణ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే లక్షల కోట్ల అప్పులు తెచ్చి మరి అప్పులకు సంబంధించి కూడా ఇక్కడ ఒక ఫౌండేషన్ కూడా వేయలేదు, ఒక ఇటుక వేయలేదు, తట్టని మట్టి తీయలేదు. ఈ డబ్బులన్నీ ఏం చేస్తున్నారు? సంక్షేమ పథకాలు కూడా పూర్తి మొత్తంలో ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి విఫలమైంది. మరి ఈ డబ్బులన్నీ ఏడబోతున్నాయని అడిగితే మరి చాలామంది ఏమని చెప్తా ఉన్నారు ఈరోజు అంటే, ఈ డబ్బులంతా కూడా ఏదైతే రాహుల్ గాంధీ ఇంటికి పోతున్నాయని కొంతమంది చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి విరాళాలు ఇస్తున్నారని కొంతమంది చెప్తా ఉన్నారు, బ్యాగులు మోసుకపోయి అక్కడ మరి ఇస్తున్నాడు, పార్టీని కాపాడుతున్నారని ఇక సామాన్య ప్రజలు సైతం కూడా ఇదే చెప్తా ఉన్నారు. ఎక్కడికి పోయినా కూడా, ఖమ్మంకి వెళ్ళినా, నిజామాబాద్ వెళ్ళినా, కరీంనగర్ వెళ్ళినా, ఆదిలాబాద్ వెళ్ళినా, వరంగల్ వెళ్ళినా, మహబూబ్ నగర్ వెళ్ళినా, ఎక్కడికి పోయినా కూడా రేవంత్ రెడ్డి డబ్బులన్నీ, ఇక్కడ ఉన్నటువంటి మన డబ్బులన్నీ రాహుల్ గాంధీ తీసుకుపోయి ఇస్తున్నాడని చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ప్రజలు కూడా, సామాన్య ప్రజలు కూడా ఈరోజు రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఎంతవరకు నిజం ఉంటే అంత పెద్ద ఒక ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేస్తారో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే, కేరళ ఎన్నికల కోసం ఇక్కడ రేవంత్ రెడ్డి ఎంత ఆట ఆడితే అంత నడుస్తుందని చాలామంది చెప్తూ ఉన్నారు. ఇదంతా కూడా, ఈ వ్యవహారం అంతా కూడా, ఈ ఏదైతే వేం నరేందర్ రెడ్డి, ఈ వేం నరేందర్ గురించి కూడా నేను మాట్లాడతా. ఇప్పుడు ఈ 1000 కోట్ల కోసమే తెలంగాణ నుంచి కేరళ ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి తెలంగాణ నుంచే మరి ఆ డబ్బులని తీసుకోపోతారు. ఆ 1000 కోట్లంతా కూడా ఇక్కడ నుంచే తీసుకోపోవాలి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఎవరి పేరు చెప్తే వాళ్ళకు మరి సీట్లు ఇవ్వాలి అన్నట్టు కూడా ఆ వ్యవహారం నడుస్తుందంటూ చాలామంది చెప్తా ఉన్నారు. ఇక ఈ వేం నరేందర్ రెడ్డి గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులు ఉన్నారు, అమరవీరుల కుటుంబాలు ఉన్నాయి. ఇంకా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ కోసం, సరే తెలంగాణ కోసం పోరాటం పెట్టిన వాళ్ళను, పోరాటం చేసిన వాళ్ళని కోసం పక్కన పెట్టినా కూడా కాంగ్రెస్ పార్టీ కోసం వాళ్ళ చెమటను రక్తంలాగా మరి చేసుకొని వాళ్ళంతా ఎంత కష్టపడ్డారో. కరుడు కట్టిన కాంగ్రెస్ నేతలు అంటారు, కట్టర్ కాంగ్రెస్ నేతలు, కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలు అని చెప్తారు. వాళ్ళంతా కూడా ఈరోజు వాళ్ళ రక్తం అంతా మరుగుతూ ఉంది. ఎందుకంటే పార్టీ మారినటువంటి వాళ్ళకు ఈరోజు పెద్దపీట వేస్తున్నారు. మేము పార్టీ కోసం, పార్టీ స్టాండ్ కోసం, పార్టీ స్టాండర్డ్ కోసం మేమంతా మా ఆస్తులంతా అమ్ముకున్నాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ హైకమాండ్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ వ్యవస్థ కావచ్చు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. పార్టీ మారి కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్ళకే పెద్దపీట వేస్తున్నారంటూ కూడా చాలామంది చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో వేం నరేందర్ రెడ్డి కూడా ఏదైతే రేవంత్ రెడ్డి తోటి టీడీపీ పార్టీలో నుండి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తికి ఇప్పటికే మరి కేబినెట్ హోదా కలిగినటువంటి ముఖ్యమంత్రి సలహాదారుడైనటువంటి పదవి ఆయన కలిగి ఉన్నాడు. మరొక పదవి ఎందుకని కూడా చాలామంది విమర్శిస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఒక పదవి ఉంది కదా, ఆ పదవితో సరిపెట్టుకోక మరొక పదవి ఎందుకు ఆయనకు? ఈ పదవి ఏదైతుందో, రాజ్యసభ ఎంపీ పదవి ఏదైతుందో, మరి చాలామంది సీనియర్లు ఉన్నారు, చాలామంది ఉద్యమకారులు ఉన్నారు. మీరు ఉద్యమకారులకు మేము ఏదో చేస్తాము ఏదో అని గొప్పలు చెప్పారు కదా ఎన్నికల ప్రచారంలో భాగంగా. మరి ఉద్యమకారులకు ఏం చేశారు? ఎక్కడ కూడా మీరు ఆదుకున్నారు? ఎక్కడ వాళ్ళని గౌరవించారు? ఎక్కడ పదవులు ఇచ్చారని చాలామంది కూడా ఇప్పటికే
ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పుడు వేం నరేందర్ రెడ్డికి ఆల్రెడీ ఒక పదవి ఉండగా మీరు మళ్ళీ ఒక పదవి పెట్టిస్తారంటూ మరి చాలామంది కూడా అంతర్గతంగా చర్చలు కూడా జరుపుకుంటూ ఉన్నారు. ఒకవేళ ఇలానే జరుపుకుంటూ పోతే రాహుల్ గాంధీ తెలంగాణలో భారీ నష్టాన్ని చవి చూసే అవకాశాలు కూడా ఉంటాయి. ఇప్పటికే జీవన్ రెడ్డి లాంటి వ్యక్తులు మరి చాలా వరకు ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు, మానసికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారని బహిరంగంగానే చెప్తా ఉన్నా కూడా ఇప్పటి వరకు కూడా మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి హైకమాండ్ తెలంగాణ రాష్ట్రంలో అంతర్గతంగా చర్చలు జరపట్లేదు, కార్యకర్తలతో మాట్లాడట్లేదు. కేవలం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలనే రాహుల్ గాంధీ వింటూ ఉన్నాడు, కేసీ వేణుగోపాల్ వింటూ ఉన్నాడంటూ కూడా ఇప్పటికే మరి చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, సీనియర్ కాంగ్రెస్ నేతలు కావచ్చు, ఒకవేళ వాళ్ళని పట్టించుకోకపోతే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ రెండు విభాగాలు అయ్యే అవకాశం ఉంటాయి, చీలికలు జరిగే అవకాశం ఉంటాయి. మరి ఏదైతే తీవ్ర నిరాశలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలంతా కూడా పార్టీ మారే అవకాశం ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా రాహుల్ గాంధీ దీని మీద దృష్టి పెట్టాలి. ఖచ్చితంగా ఇక్కడ ఎవరైతే జీవన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా మదియాజ్ కావచ్చు, వి హనుమంతరావు కావచ్చు, వీళ్ళకు కూడా అంటే వాళ్ళు మీ పార్టీ కోసం చాలా ఏళ్ళుగా మరి కృషి చేస్తూ ఉన్నారు. వాళ్ళలాంటి వాళ్ళని పట్టించుకోకపోతే మీ పార్టీ ఉంటే ఎంత ఊడితే ఎంత? పార్టీ మారిన వాళ్ళకు మీరు పెద్దపీటలు వేస్తా అంటే ఇప్పుడు ఉన్నదే అంటే భారతదేశంలో అత్యంత పెద్ద పార్టీ ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉంటుండే, ఇప్పుడు 3 రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైంది. ఇదే విధంగా కొనసాగిస్తే మీ వ్యవహారం అంతా ఇట్లనే ఉంటే ఇక ఆయనతో ఈ రాష్ట్రాలలో కూడా పార్టీ మొత్తం కూడా భూస్థాపితం అయిపోయే అవకాశం ఉంటాయి. ఎంతసేపు మీరు ఏదైతే బీజేపీ పార్టీనో బీఆర్ఎస్ పార్టీనో వీటి మీద టార్గెట్ పెట్టడం కాదు రాహుల్ గాంధీ మిస్టర్. మీరు ఏదైతే మీ పార్టీలో ఉన్నటువంటి కరుడు కట్టినటువంటి కాంగ్రెస్ కార్యకర్తల గురించి కూడా మీరు ఆలోచించాలి. వాళ్ళ గురించి ఆలోచిస్తేనే మీ పార్టీ ఇంకా కొన్నేళ్ళు ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. వాళ్ళని కనుక మీరు మరి మర్చిపోతే, వాళ్ళని కనుక మరి మీరు నిర్లక్ష్యం చేస్తే పార్టీ మాత్రం మొత్తం కూడా కొలాప్స్ అయిపోయే అవకాశం ఉంటాయి. ఇప్పటికే చాలామంది మాతో కూడా చెప్తా ఉన్నారు, ఇప్పటికే మేము ప్రజల్లోకి వెళ్ళాలంటే ముఖం చూపెట్టుకోలేని పరిస్థితి, పథకాలు ఇవ్వట్లేదని ప్రజలు తిడుతూ ఉన్నారు. మా ముఖం చూసి ఓట్లేస్తే ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు, పార్టీతో సంబంధం లేనటువంటి వ్యక్తి. ఈరోజు పార్టీతో సంబంధం లేని వ్యక్తులంతా కూడా మరి ఈరోజు పదవులు అనుభవిస్తూ ఉన్నారు. వాళ్ళు పదవులు పొందిరు, మేము జనాలలో పోయి మేము మాటలు తిట్లు వినాల్సి వస్తుందని వాళ్ళు కూడా చాలా సందర్భాలు చెప్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ ఇప్పటికైనా ఇవన్నీ కూడా చూసుకొని ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన చేస్తే బాగుంటుంది.